నానని చెప్తున్నా. అయితే మీ అందరూ శ్రవణన్నది విన్నారు. గత 2 సార్లు కూడా మీరు శ్రవణన్న వాళ్ళని గెలిపించుకుంటూ వస్తున్నారు, రోజా పెద్దమ్మని. మరి ప్రభుదాస్ గారు అంటే మీ అందరికీ తెలుసు, శ్రవణన్న చెయ్యి అయితే పెద్ద చెయ్యే. ఎప్పుడైనా పెట్టే గుణమే కానీ ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా ఆశించే గుణం కాదు శ్రవణన్నని. నేను 2 ఏళ్లగా చూస్తున్నా, ఎప్పుడైనా ఆ చెయ్యి ఇట్లనే ఉంటది కానీ ఇట్లా ఎప్పుడు కూడా ఉండదు. మరి మీ అందరికీ కూడా గతంలో తెలుసు, ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ గా రోజా గారు ఉన్నా కానీ అభివృద్ధి అనేది కొద్దిగా జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల. కానీ ఇప్పుడు అధికారంలో మన పార్టీ ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఆల్రెడీ నేను ఒకసారి వార్డులో కూడా తిరిగితే ఏదైతే కంకర్బోష్ వదిలేసిన రోడ్లు అట్లనే సైడ్ డ్రైన్ ఉన్నాయో ఇది ఇక్కడ ప్రధాన సమస్యగా కూడా ఉంది. దీనికి మొన్న కూడా నేను చెప్పిన ఏంటంటే, మనకి అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే చేసి ఆపేసిండ్రో దాన్ని మన ప్రభుత్వం వచ్చినాక ఒక కొత్త జీవో తీసుకొచ్చి 9.5 కోట్లది కొత్త జీవో ఉంది. అందులో ఈ కంకర్బోషి వదిలేసిన రోడ్డు ఇంకా ఒక డ్రైన్ ఇది కూడా ఉంది. మొన్న ₹1 కోటి కూడా ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు అనేవి తప్పకుండా అవుతాయి. కాంట్రాక్టర్ కొంచెం సతాయించడం వల్ల ఇక్కడ అది జరగలేదు. ఇక్కడనే కాదు, వేరే వార్డులలో కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి. అక్కడ నిధులున్నా కానీ కాంట్రాక్టర్ చేయకపోవడం వల్ల ఇబ్బంది అనేది ఉంది. తప్పకుండా అన్న దృష్టికి కూడా, మన మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా ప్రారంభం అయితే, అట్లనే మన 15 కోట్లది ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా అవుతాయి. పనులన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా స్తంభాలు అడిగినరు. ఇక్కడ ఈ వాడికి 15 స్తంభాలు పెట్టించినట్టున్నాం, 30 పెట్టించినాం. మార్క్ చేసుకొని వెళ్ళినారు. అప్పుడే కోడ్ వచ్చింది. కోడ్ అయిపోగానే ఇక్కడ తప్పకుండా కరెంటు స్తంభాలు మరి లైట్లు కూడా అడిగినారు. మొన్న ఇక్కడ వార్డుకు వచ్చినప్పుడు మీరు అడిగినారు, అవి కూడా పెట్టిస్తా. అట్లనే నీళ్ల సమస్య కూడా ఇందాక ఒకరు చెప్పినారు, అది కూడా తప్పకుండా తీరుతుంది. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు అవన్నీ అన్న మాట్లాడతారు, సమయం తక్కువ ఉంది. ఒకటి ఇక్కడ శ్రవణ్ అన్న గెలిచిందంటే ఏ అభివృద్ధి పనులైనా కానీ చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు మనం అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు 2వ వార్డులో. మరి ఇప్పుడు అధికారంలో మనం ఉన్నాం, అభివృద్ధి అనేది మన పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి శ్రవణ్ అన్నకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి ఎట్లుంటుందో మీ అందరికీ చేసి చూపిస్తాడని తెలియజేస్తున్నాం. ఇప్పుడు రమేష్ గారు 1 నిమిషం మాట్లాడతారు. వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న ఓటర్లకు అందరికీ నమస్కారం. ఇవాళ మన కోసం పొంగులేటి శ్రీనారాయణ గారు రావడము చాలా ఆనందకరం. మరియు ఈ 16 వార్డులలో ఈ యొక్క 2 వార్డులు మాత్రమే వెనుకబడి ఉన్నాయని మీరు చూస్తేనే అర్థమవుతుంది. కావున మనందరి తరపు నుంచి, అంటే కింద ఉన్న వేదిక మీద ఓటర్ల అందరి తరపు నుంచి మనకు ఈ పని చేసి పెడతామని ముందుకు వచ్చినందుకు, ఈ శ్రవణను మేము గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరి తరపు నుంచి మేము హామీ ఇస్తున్నాము. జై కాంగ్రెస్, జై శ్రవణన్న, జై శ్రవణన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్న మాట్లాడాలని కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఫిబ్రవరి 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా మన తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఈరోజు ఇప్పుడు 2వ డివిజన్లో మనం ప్రచారంలో ఉన్నాం. మీ అందరి గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మన అభ్యర్థిగా తమ్ముడు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు. మీ గుర్తు, మన గుర్తు, మన అందరి గుర్తు హస్తం గుర్తు. 11వ తారీఖు జరిగే పోలింగ్ లో మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మంచి ఓట్ల మెజార్టీతో తమ్ముడు శ్రవణ్ ని గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ, వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారు, పిసిసి
ఉపాధ్యక్షురాలు మరొక అక్క జాన్సక్క, వేదిక మీద అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు. చాలా మంది 2వ డివిజన్లో మాకు బీఫామ్ కావాలని అడిగిన మిత్రులున్నారు. వారందరికీ ఏదైతే మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ మిత్రపక్ష సభ్యులకి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అనే అంశాన్ని మీరు ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే, మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పేదవాడి పక్షపాత పార్టీగా పేదవాడికి అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి మన ప్రభుత్వం అందించింది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేద ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. 10 సంవత్సరాల్లో ధరల పాలనలో రేషన్ కార్డు ఇవ్వకపోతే రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎక్కించాం. ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాం. అంతేకాకుండా 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ఎన్నికొచ్చినా ఇదిగో ఈ ఎన్నికలో గెలిపించండి, మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని బొమ్మ చూపించి ఓట్లేసుకున్నాడే తప్ప ఎక్కడా ఇల్లేని సందర్భాలు మనం చూశాం. అటువంటిది ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22